हाय फ्रेंड्स वेलकम टू टेक ट्रैवल तेलुगु फ्रेंड्स टीवीएस कंपनी రీసెంట్ గా లాంచ్ చేసిన జూపిటర్ 110 వెహికల్ గురించి తెలుసుకుందాము మొత్తం 4 వేరియంట్స్ లో లభిస్తా ఉంది అందుట్లో టాప్ ఎండ్ స్మార్ట్ ఎక్స్ డిస్క్ వేరియంట్ అయితే మనతో ఉంది ఇది కాపర్ కలర్ అన్నమాట లైవ్ లో చూడగానే నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఈ కలర్ మీద నేను వీడియో చేస్తా ఉన్నాను ఈ వెహికల్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత స్పెసిఫికేషన్స్ ఏంటి అలాగే లాస్ట్ లో ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను నా రైడ్ ఎక్స్‌పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఈ వెహికల్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,16,000 రూపాయస్ లో లభిస్తా ఉంది ఈఎంఐ లో మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 20,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు టాప్ స్పీడ్ విషయానికి వస్తే 80 km/h స్పీడ్ తో వెళ్ళగలదు మైలేజ్ విషయానికి వస్తే 45 నుంచి 50 km మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎకానమీలో వెళ్తే మాత్రం ఇంకొక 5 km ఎక్స్ట్రా మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫస్ట్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 2 valves ఎయిర్ కూల్డ్ 113.3 cc BS 6.2 SI ఇంజిన్ తో లభిస్తా ఉంది 8 PS పవర్ 9.8 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది కాబట్టి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను తర్వాత రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఈ వెహికల్ లో గేర్లు అయితే ఏమీ ఉండవు ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్ తో లభిస్తా ఉంది ఇప్పుడు బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాము ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి 220mm పెడల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి అంటే మీరు ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ ఆటోమేటిక్గా ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది నా సజెషన్ వచ్చేప్పటికి మీరు టాప్ ఎండ్ వేరియంట్ కొనడానికి అయితే ట్రై చేయండి అందులో మీకు పెడల్ డిస్క్ బ్రేక్ ఇస్తారు కాబట్టి బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో లభిస్తా ఉంది బ్యాక్ సైడ్ 3 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండిద్ది అది కూడా నేను ఒకసారి రైడ్ చేసేప్పుడు మాట్లాడతాను టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 12 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ వెహికల్ లభిస్తా ఉంది ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా 90/90 12 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 163mm తో లభిస్తా ఉంది మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది కదా కానీ ఇందులో ఇంకా 3mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు 765mm సీట్ హైట్ అయితే ఇచ్చారు మినిమం 5.3 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేసినట్టుగా డిజైన్ చేశారు టీవీఎస్ వాళ్ళు సో నేను 5'8" హైట్ అయితే ఉంటాను నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి వెయిట్ వచ్చేప్పటికి 106 kgs ఉంది ఇంతకుముందు వెహికల్తో కంపేర్ చేసుకుంటే 1 kg అనేది తగ్గింది అలాగే 5.1 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్ కూడా బ్యాక్ సైడ్ నుంచి తీసేసి ఫ్రంట్ అయితే ఇచ్చారు లైట్స్ విషయానికి వస్తే ఈ వెహికల్లో మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అనమాట ఫ్రంట్ హెడ్ లైట్ డిజైన్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఓల్డ్ డిజైనే బట్ ఇక్కడ మీకు ఏదైతే గ్లాస్ ఉందో జూపిటర్ 125లో మీకు క్లియర్ వైట్ అయితే ఉంది కదా కానీ ఇది లైట్గా మీకు బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు సో ఇది ఒకటి బాగుంది అలాగే మీకు DRLs అయితే కింద ప్రొవైడ్ చేశారు చాలా పెద్దగా DRLs అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు అందులోనే మీకు సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారు సిగ్నల్ లైట్స్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేశారు అది కూడా చూస్తానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు LED తోనే లభిస్తూ ఉంది సిగ్నల్ లైట్స్ కూడా మీకు ఈ టైల్ లైట్లోనే ఇంక్లూడ్ చేశారు పియానో బ్లాక్ ఫినిషింగ్ లో చూస్తానికి చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ తో లభిస్తూ ఉంది కలర్ కన్సోల్ అయితే చూస్తానికి చాలా బాగుంది లైవ్ లో ఇందులో మీకు డిజిటల్ క్లాక్ అయితే ఉంది సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది బ్లూటూత్ ఉంది టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది కాల్ అండ్ SMS అలర్ట్స్ అయితే మీకు డిస్ప్లే చేసిద్ది సైడ్ స్టాండ్ వార్నింగ్ ఉంది ఎకో అండ్ పవర్ ఇండికేటర్ ఉంది ఓడో అండ్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి అలాగే రేంజ్ కూడా ఈ వెహికల్ మీరు తెలుసుకోవచ్చు కన్సోల్లో కింద మీకు డిజిటల్ ఫ్యూయల్ గేజ్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్తో జూపిటర్ 110 అయితే లభిస్తా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే హ్యాండిల్కి రైట్ సైడ్ ఇంటిలిగో స్విచ్ అయితే ఇచ్చారు సో ఇది మీరు ఆన్ చేసుకున్నట్లయితే ట్రాఫిక్లో ఒక 10 to 15 seconds అనేది ఇంజిన్ ఆపకుండా ఆపినట్లయితే ఆటోమేటిక్గా ఇంజిన్ అయితే ఆగిపోయింది ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు పెట్రోల్ మీరు కొద్దిగా సేవ్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఆన్ చేసి పెట్టుకోండి దాని కింద మీకు సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు సో మీకు ఇంటిలిగో ఫీచర్ ఉంది కాబట్టి చాలా సైలెంట్గా స్టార్ట్ అయింది హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే హజార్డ్ లైట్స్ అయితే ఎనేబుల్ అవుతాయి ఇంకా కింద చూసుకున్నట్లయితే ఎల్లో కలర్లో హార్న్ అయితే ఇచ్చారు ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే ఎప్పుడైనా మీరు ఎత్తైన ప్రదేశాల్లో వెహికల్ పార్క్ చేసుకుంటే బ్యాక్ సైడ్కి కానీ ఫ్రంట్కి కానీ వెళ్లకుండా హ్యాండ్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేశారు దాన్ని కూడా స్కిప్ చేయలేదు ఇంకా ఇందులో ఎక్స్ట్రాగా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయంటే 33 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు 2 చిన్న హెల్మెట్లు అయితే పెట్టుకోవచ్చు అలాగే ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్ తీసుకొచ్చారు జూపిటర్ 125లో ఏదైతే ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్ ఉందో సేమ్ అదే సిస్టమ్ ఇందులో ఇంక్లూడ్ చేశారు ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి ఆల్ ఇన్ వన్ లాక్ అనమాట సో మీరు ఫ్రంట్ ఫ్యూయల్ ఓపెన్ చేయాలన్నా సీట్ ఓపెన్ చేయాలన్నా సరే ఇక్కడ నుంచే మీరు ఓపెన్ చేసుకోవచ్చు
టైప్ ఏ యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 2 లీటర్స్ గ్లో బాక్స్ అయితే ఉంది. మీ ఫోన్ కానీ 1 లీటర్ వాటర్ బాటిల్ కానీ అట్లాంటివి అయితే ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు క్యారీ హుక్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు వేరియంట్లో చూసుకున్నట్లయితే సీట్ కింద ఇంకొక క్యారీ హుక్ అయితే ఉండేది కదా, కానీ ఇందులో ఓన్లీ 1 క్యారీ హుక్కే ఇచ్చారు. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. టీవీఎస్ కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన జూపిటర్ 110 స్మార్ట్ ఎక్స్ టాప్ అండ్ డిస్క్ వేరియంట్ అయితే మనతో ఉంది. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. యాక్చువల్లీ ఈ వెహికల్లో సైడ్ స్టాండ్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు యాక్సెసరీలో మీకు వస్తుందన్నమాట. ఏదైతే మీకు ఇక్కడ సేఫ్టీ రాడ్స్ అలాగే ఫ్లోర్ మ్యాట్ సీట్ కవర్ అయితే వేస్తారో దాంతోపాటు మీకు సైడ్ స్టాండ్ అయితే బిగిచ్చిస్తారు. ఇంక్లూడింగ్ 1,16,000 రూపీస్లోనే. ఈ వెహికల్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే పెట్టేస్తాను, ఒకసారి వాళ్ళకైతే కాల్ చేయండి. టెస్ట్ రైడ్ కావాలంటే మీరు టెస్ట్ రైడ్ కూడా చేయొచ్చు. కిక్ రాడ్ ఇస్తే బాగుండేది, అది ఒకటి రిమూవ్ చేశారు. అలాగే మీకు మోనోషాక్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఇప్పుడు దాకా చాలా దూరం అయితే రైడ్ చేశాను. ఇంకొకసారి రైడ్ చేసి చూపిస్తాం మీకు. ఓకే, వెహికల్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. 106 kgs కదా. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే 1 kg అయితే తగ్గించారు. చాలా స్లిమ్ ఉంది, కాంపాక్ట్ అయితే ఉంది. కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు రైడ్ చేద్దాం. పాత జూపిటర్తో కంపేర్ చేసుకుంటే 1 Nm టార్క్ అయితే ఇందులో ఎక్కువ ఇచ్చారు. సో పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఇన్స్టెంట్గా పికప్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది సిటీలో తిరగడానికి చాలా బాగుంటుంది. కమ్యూటర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. పాత జూపిటర్ 125లో మీకు నార్మల్గా ఎల్ఐ వీల్స్ అయితే ఇచ్చారు కదా, సేమ్ అవే ఎల్ఐ వీల్స్ అనమాట. జూపిటర్ 125లో డైమండ్ కట్ ఎల్ఐ వీల్స్ ఇచ్చారు కదా, ఆ వీల్స్ ఇస్తే ఇంకా బాగుండేది లుక్స్ అయితే. ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. వెహికల్ మీద నుంచి మీరు కిందకి దిగకుండానే పెట్రోల్ అయితే కొట్టించుకోవచ్చు. అలాగే మీకు 33 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. 2 హెల్మెట్లు అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రంట్ గ్లో బాక్స్ కూడా ఉంది. స్టోరేజ్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. జనరల్గా స్కూటీస్ ఎవరైనా ఎందుకు పర్చేస్ చేస్తారంటే సిటీలో తిరగడానికి, అలాగే నాకు పద్దాకలా గేర్లు వేయాలన్నా తీయాలన్నా చిరాకు, సో గేర్లు అయితే ఉండకూడదని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే స్టోరేజ్ కోసం కొనుక్కుంటారు. అలా చూసుకుంటే ఇంట్లో స్టోరేజ్ అయితే చాలా బాగుంది. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది బ్రో, స్మూత్గానే ఉంది. కాకపోతే ఇన్స్టెంట్గా ఎక్కువ పికప్ కావాలంటే మాత్రం ఇంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. 125cc వెళ్ళిపోండి డైరెక్ట్గా. కానీ ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ లుక్స్ అయితే చాలా బాగుంది. చాలా కాంపాక్ట్ అయితే ఉంది. అలాగే మొత్తం మనకి ఎల్ఈడి లైట్స్తో లభిస్తూ ఉంది. లైట్స్ డిజైన్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. షోరూంలో మీకు డార్క్ మ్యాటీ బ్లూ అనమాట, ఆ కలర్ కూడా ఉంది. బట్ ఆ కలర్తో కంపేర్ చేసుకుంటే నాకు ఈ కలర్ బాగా నచ్చింది కాబట్టి ఈ వెహికల్ షూట్కి తీసుకొచ్చాను. హార్న్ అయితే కొద్దిగా సౌండ్ తక్కువగానే వస్తూ ఉంది. కొద్దిగా లౌడ్ ఇస్తే బాగుండి అనిపించింది నాకు. బ్రేక్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, పెడల్ డిస్క్. 220 mm సైజ్ అయితే ఉండిద్ది. అసలు బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. అలాగే సస్పెన్షన్ కూడా బాగుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్స్ అయినా 3 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు కదా, సో కాంబినేషన్ బాగుంది. మీరు బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. నా సజెషన్ వచ్చేప్పటికి ఒక 5,000-6,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని అయినా సరే డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే తీసుకోమని చెప్తాను. సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ స్కూటర్ అయితే పర్చేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు 20 లీటర్స్ వాటర్ క్యాను అలాంటివి పట్టే అంత స్పేస్ అయితే ఇచ్చారు. 6 feet హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు స్పేస్ అయితే బాగానే ఉంది. నాకైతే వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే లైట్ వెయిట్ అనిపించింది. టీవీఎస్ వాళ్ళ ఓన్ పేటెంట్ ఈజెడ్ స్టాండ్ అని చెప్పేసి, సో సెంటర్ స్టాండ్ అయితే మీరు ఈజీగా వేయచ్చు. ఎక్కువగా ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి మంచి విషయం అనమాట. ఇందులో హజార్డ్ లైట్స్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ సిగ్నల్ లైట్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు హజార్డ్ లైట్స్ అయితే ఆన్ అవుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి హజార్డ్ లైట్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 3-4 డేస్ నుంచి బాగా వానలు పడుతున్నాయి బ్రో. సైడ్ అన్ని పొలాలు అయితే మునిగిపోయినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే వాటర్ కూడా రోడ్డు మీదకి అయితే వచ్చేసినాయి. సో ఇక్కడ కూడా చిన్న బ్రిడ్జ్ అయితే ఉంది. ఆ బ్రిడ్జ్ కూడా వాటర్కి మునిగిపోయింది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 163 mm అనేది ఇచ్చారు కాబట్టి మన ఇండియన్ రోడ్స్కి పర్ఫెక్ట్గా డిజైన్ చేశారనమాట. అంత తొందరగా ఈ కింద తగలదు. అలాగే మీకు 765 mm సీట్ హైట్ అనమాట. 5.3 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ స్కూటర్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. వెయిట్ కూడా 106 kgs ఉంది. 5.1 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. యాక్చువల్లీ మనకి ఇంతకుముందు వేరియంట్లో 6 లీటర్స్ ఉండేది, అది బ్యాక్ సైడ్ ఉండేది అనమాట. సో కెపాసిటీ కొద్దిగా ఎక్కువ ఉండేది. బట్ ఫ్రంట్కి తీసుకురావడం వల్ల మీకు 1 లీటర్ అయితే తగ్గించారని చెప్పుకోవచ్చు.
బట్ నో ఇష్యూ 5 లీటర్స్ అంటే ఈజీగా మనం 50 కిలోమీటర్స్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసిన 250 కిలోమీటర్స్ అయితే మీరు రైడ్ చేసుకోవచ్చు. సిటీలో 250 కిలోమీటర్స్ అంటే మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. ఈ వెహికల్ మీరు లాంగ్ వేసుకెళ్ళడానికి సెట్ అవ్వదు అనమాట. లాంగ్ వేసుకెళ్ళాలంటే వేసుకెళ్ళచ్చు, బట్ 110cc కాబట్టి లాంగ్ వెళ్ళొద్దని చెప్తాను. 125cc కొనుక్కోండి. క్యూబిక్ కెపాసిటీ కొద్దిగా ఎక్కువ ఉంటే లాంగ్ వెళ్ళడానికి కూడా చాలా బాగుండిద్ది. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ 2024 జూపిటర్ 110కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, చాలా కాంపాక్ట్ అయితే ఉంది, లైట్ వెయిట్ ఉంది, మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. అవన్నీ మనకి కావాల్సిన ఇంపార్టెంట్ ఫీచర్స్ అనమాట. ఎవరైనా జూపిటర్ 110 కొనుక్కోవాలి అని అనుకుంటే ఫస్ట్ టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళండి. మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి వెళ్తే వాళ్ళని అడగండి జూపిటర్ 110 లేటెస్ట్ మోడల్ ఉందా అని చెప్పేసి. ఆల్రెడీ షోరూంలో కొన్ని పాత వెహికల్స్ అయితే ఉన్నాయి కదా, అవి సేల్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని షోరూమ్స్కి రాకపోయి ఉండొచ్చు, ఒకవేళ రాకపోతే అడగండి. ఆల్మోస్ట్ అన్ని షోరూమ్స్కి అయితే వచ్చేసినాయి. ఈ వెహికల్ చూడండి, ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేస్తే ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది మీకే అర్థమవుతుంది. దాని ప్రకారంగా మీరు ఈ వెహికల్ని చూస్ చేసుకోవచ్చు. యాక్టివా 110తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెస్ట్ అనమాట. లైట్స్ పరంగా చూసుకున్నా, ఫీచర్స్ పరంగా చూసుకున్నా, ప్రైస్ పరంగా చూసుకున్నా 1,16,000 రూపీస్ అంటే మీరు షోరూమ్కి వెళ్ళి కొద్దిగా డిస్కౌంట్ అయితే అడగండి. ఒక 3,000-4,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినా సరే మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను జూపిటర్ 110 అనేది. సో ఇది ఫ్రెండ్స్ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా జూపిటర్ 110 ఎందుకు కొనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, నాకు స్టోరేజ్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండాలి, మైలేజ్ ఎక్కువ రావాలి, నేను సిటీలోనే ఎక్కువ తిరుగుతుంటాను, ఫ్యామిలీకి ఒక మంచి వెహికల్ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు జూపిటర్ 110 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు, అలాగే స్టోరేజ్ కూడా ఈసారి కొద్దిగా అప్డేట్ చేశారు. ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్, క్యారీ హుక్, USB ఛార్జింగ్ సాకెట్, ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్, మొత్తం LED లైట్స్, ఇవన్నీ ఈ వెహికల్కి సంబంధించిన ప్లస్ పాయింట్స్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కాపర్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యూచర్లో నేను కూడా ఏదైనా ఒక స్కూటర్ కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా జూపిటర్ 110 తీసుకుంటాను, ఎందుకంటే మంచి మైలేజ్ అయితే ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే ఇచ్చింది. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అనమాట. కొద్దిగా లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. ఇది రెగ్జిన్ సీట్ అనమాట. నార్మల్ సీట్తో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా కొద్దిగా స్మూత్ అయితే ఉండిద్ది. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి, టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. దాని ప్రకారంగా మీరు ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ అయితే ఉంటే నాకు అర్థమైంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.